ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో అనేక మంది కృంగిపోతూ ఉన్నారు. ఎవరో ఏదో అన్నారు అని కృంగిపోయేవారు కొందరైతే, ఎవరు కూడా నాకు న్యాయము తీర్చుట లేదు అని కృంగిపోయేవారైతే, నన్ను ఆదరించేవారు కానీ నాకు మేలు చేసేవారు కానీ ఎవరు కూడా లేరు, నా పక్షముగా న్యాయము తీర్చేవాడు, నా పక్షముగా మాట్లాడేవారు, ఇదిగో నాకు న్యాయము తీర్చేవారు ఎవ్వరు లేరు అని కృంగిపోతున్న బిడ్డలు అనేక మంది భూమి మీద ఉన్నారు. మరికొందరేమో వారి గత జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నా గత జీవితం అంత ఉన్నతమైనది కాదు, నా గత జీవితము అంత విలువైనది కాదు, అంత ఉత్తమమైనది కాదు అని చాలా మంది కృంగిపోతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు అనారోగ్యాలతో కృంగిపోయేవారు కొంతమంది అయితే, ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నవారు మరికొందరైతే, వ్యాపారములోనూ నష్టాలు పొందుకొని ఇంకా వ్యాపారం మేము చేయలేము, ఇదిగో మేము నడి రోడ్డు మీదకి వచ్చాము, మా పరిస్థితులు తారుమారైపోతున్నాయని కృంగిపోతున్న వారు మరికొందరైతే, ఉద్యోగాల్లో వచ్చే జీతము సరిపోక వారి కుటుంబాన్ని చక్కబెట్టుకోలేక, వారి కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానం నుంచి జయాన్ని పొందుకోలేక, వారు బిడ్డల యొక్క చదువులు పూర్తయిపోయి ఇంకా ఉద్యోగం లేనటువంటి స్థితిలో ఆ బిడ్డలను చూస్తూ కృంగిపోయేవారు ఇంకొందరైతే, ఇలా ప్రతి కుటుంబములో వారి యొక్క వ్యక్తిగత స్థితిగతులను బట్టి కృంగిపోతున్న బిడ్డలు అనేక మంది మన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియదేవుని బిడ్డలారా, మన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు కృంగిపోతున్నావే, ఆ గతాన్ని మార్చగలిగిన వాడు నీ కోసం ప్రాణం పెట్టాడని ఒక్కసారి నువ్వు గుర్తిరగలేదా? ఎవరో న్యాయము తీర్చడం లేదని నువ్వు కృంగిపోతున్నావే, న్యాయము తీర్చేవాడు ఒకడున్నాడు, ఆయనే మన కోసం సిలువలో రక్తము కార్చాడు అని నీకు జ్ఞాపకం రావడం లేదా? ఎవరో నన్ను నిందిస్తున్నారు, అనేక మంది నన్ను దూషిస్తున్నారని కృంగిపోతున్నావే, ఆ నిందకు ప్రతిగా పూదండను దయచేసే దేవుడు నీకు గుర్తుకు రావడం లేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం మాట్లాడుతూ ఉంది కదా. ఈ భూమి మీద నీకు నచ్చని వారు, వారికి నువ్వు నచ్చని రీతిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ మీద బురద చల్లి నిన్ను కృంగదీయాలని నీ పని పాటలు, నీ ఉద్యోగాలు, నీ చేతి పనులు, నీ యొక్క సమస్తము కూడా నాశనము చేయాలని అనేక మంది అనేక రీతులుగా మాట్లాడుతూనే ఉంటారు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యోసేపు అనబడినటువంటి భక్తుడును ఎవరు నిందించారు, ఎవరు అవమానించారు, ఎవరు ఇంటిలో నుంచి గెంటి వేశారు, ఎవరు గుంటలోకి త్రోసివేశారు, ఆ గుంటలో నుంచి తీసివేసి మరలా వేరే దేశమునకు అమ్మిన వారు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియదేవుని బిడ్డలారా, తన రక్తం పంచుకు పుట్టినటువంటి తన సహోదరులే. ఈరోజు
యోసేపును తన సహోదరులే నిందిస్తూ ఉన్నారు, యోసేపును తన సహోదరులే గెంటి వేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా కృంగిపోలా, ఎక్కడా కూడా దుఃఖపడలా. ఎందుకనంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము చేసింది మనుషుడు కాదు, రాయి కాదు, రప్ప కాదు, ఇంకేదో కాదు. వాగ్దానము చేసిన వాడు సజీవుడైనటువంటి దేవుడు. నిందించిన వారిని, అవమానించిన వారిని, ఇదిగో వారిని చూసి కృంగిపోకుండా యోసేపు ఐగుప్తునికి వెళ్ళిన తర్వాత మనం చూడగలిగితే ఒక ఉన్నతమైన స్థితిలో, రాజు తర్వాత రాజంతటి స్థితిలో నా దేవుడు కూర్చోబెట్టిన తర్వాత ఎవరు నిందించారు, ఎవరు అవమానించారు, ఎవరు తృణీకరించారు, ఎవరు గెంటి వేశారు, వారందరూ కూడా యోసేపు ముందు నిలబడి సాగిల పడుతూ ఉన్నారట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరో నిన్నేదో అన్నారని నువ్వు కృంగిపోయి నీ ఇంటిలో, నీ 4 గోడల మధ్యలో ఇదిగో నీ జీవితం ఆ రీతిగా కొనసాగిస్తూ ఉంటే ఇంకా అనేకమైనటువంటి లోక సంబంధమైన మాటలు నీ మీదకి వస్తూనే ఉంటాయి. నువ్వు రావాలి, నీ గృహంలో నుంచి రావాలి, 4 గోడల మధ్యలో నుంచి రావాలి, ఇదిగో నిందిస్తున్న వారి మధ్యలో నుంచి రావాలి, అవమానిస్తున్న వారి మధ్యలో నుంచి రావాలి. కృంగిన స్థితి నుంచి లేవనెత్తబడే రీతిగా నువ్వు బయటకు రావాలి. ఆ రీతిగా నువ్వు రాగలిగితే నా దేవుడు యోసేపుకి ఇచ్చిన ఆధిక్యత నా దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇంకా అవమానిస్తున్నారని, బాధ పెడుతున్నారని, నీ పక్షమున సాక్ష్యం పలికేవారు లేరని, నీకు న్యాయము తీర్చేవారు లేరని నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ పక్షముగా వ్యాజ్యమాడువాడు ఇదిగో మనం ఆరాధిస్తున్న యేసయ్య కాదా? నీ పక్షముగా న్యాయము తీర్చేవాడు ఇదిగో నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు కాదా? ఇదిగో నీకు మేలు చేసి నిన్ను ఆదరించేవాడు, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒకసారి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా కృంగిపోయిన స్థితిలో, ఇంకా వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకునే స్థితిలో, వారి జీవితాలను ఇదిగో ఆత్మహత్యలకు, ఇదిగో వారి యొక్క జీవితాలను మద్యానికి, లోక సంబంధమైన ఆశలకు అలవాటు చేసుకునే వారితో ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడు నిన్ను కొంగదీశాడు, ఎవడు నిన్ను అవమానించాడు, వారి మధ్యలో నుంచి నువ్వు రావాలా. నువ్వు రాగలిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవుని నమ్ముకొనగలిగితే నా దేవుడే ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెట్టడానికి ఆయన సిద్ధహస్తుడు. కాబట్టి ఆ కృంగిన స్థితి నుంచి ఇదిగో దేవుని యొద్దకు నువ్వు వచ్చి, దేవుని యొద్ద ఆయన పాదాల చెంత నువ్వు చేరి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇదిగో కృంగినటువంటి నిన్ను ఒక ఉన్నతమైన, విలువైనటువంటి, ఘనమైన వ్యక్తిగా నా దేవుడు మనందరినీ కూడా నిలబెట్టును గాక. ఆమేన్.